ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవం నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. శపాభ్యం శపాపతిభ్యశ్చ భో నమో నమః. ఈరోజు కార్తీక మాసంలో 9-10 భాగాలుగా 10వ అధ్యాయం గురించి అజయముడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకోబోతున్నాం. జనకుడు తిరిగి ఎట్లా అడిగిను, ఓ మునీశ్వర, ఈ అజయముడి పూర్వ నందే ఎవరు, ఏమి కర్మం చేస్తుడు? విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు పయనమయ్యారు? యముడి వద్దకు పోయి యమునితో ఏమని చెప్పారు? వశిష్ఠుడు ఎట్లా చెప్పును? యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రంగా యముని వద్దకు పోయి సర్వవృత్తాంతమంతా కూడా యమునితో చెప్పారు. ఆ పాపాత్ములు, దురాచారులను, నిందిత కర్మలను ఆచరించే వాడినాగు అజయమిలను తోడుకొని వస్తామని పోయితుము. దారి మధ్యలో విష్ణుదూతలు వచ్చారు. ఎప్పుడైతే విష్ణుదూతలు వచ్చారో మమ్మల్ని ధిక్కరించారు. అతను పంపించారు. అతను విడిపించి పట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆ మాటలు విని యముడు తన జ్ఞాన దృష్టితో చూచి ఎట్లాను, ఈ అజయమీనుడు దుర్మార్గుడి. అంతకాలం నందును హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠమునుకి వెళ్ళినాడు. అందువలనే అతనుకు విష్ణుదూతలు స్వీకరించును. దుష్టాత్మరాలైన మయమును తెలుసుకోలేక హరినామస్మరణ చేసిన పాపములు కూడా నశించును. తెలిసి తెలియక చేసినను అగ్ని కాల్చినట్లుగా భక్తితో నారాయణ స్మరణం చేయవాడు జీవన్ముక్తుడై మోక్షాన్ని పొందుతారు. యముడు ఎట్లా విచారించి ఊరుకుండును. అజయమేళుడు పూర్వజన్మ గురించి తెలుసుకుందాం. అజయమేళుడు పూర్వజన్మన సౌరాష్ట్ర దేశం నందిన బ్రాహ్మణుడై శివార్చనంగా ఉండి శివద్రవ్యమును అపహరించి స్థాన సంధ్యాలు విడిచి హవ్యమునుడై శివునికి పూజించుచు శివుని ముఖంగా కాళ్ళు చాపుకొని శయనించుచు ఆయుధపాణి అయి స్నేహితులతో కలిసి నానా రకాలు రోదల కార్యక్రమాలు చేసి తిరుగుతూ ఉండేవాడు. ఆ వయసు యవ్వనం వయసు. అసురుతోనొక బ్రాహ్మణుడును, అంటే ఆ ఊరిలో మరో బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక రూపవతి అయిన యవ్వనం గల ఒక భార్య ఉండేది. ఆ బ్రాహ్మణుడు దరిద్రుడకు చేతన అన్నం కొరకై పట్టుబట్టలతో కలిసి గ్రామంకు పల్లెలు తిరుగుతూ యోచించుచుండును. ఒకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధన్యదినములు, అంటే ధాన్యములన్నీ కూడా పట్టుకొని వచ్చి శిరస్సును తెచ్చి ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో, వస్తే నాకు ఆకలి కలుగుచున్నది, త్వరగా అన్నం పెట్టు, ముందు నాకు మంచినీళ్ళు తాగడానికి ఇవ్వు అని భార్యని ఎట్లా అడగడం జరిగింది. భార్య అతని మాటలు ధిక్కరించుట వలన చేయుచు జోడుని మనసులో ధ్యానించుచు ఉండును. అంటే జాలని, అంటే మరొక వ్యక్తి యొక్క ఆలోచనలో ఉంది. అంత భర్త కోపించిన దండంతో భార్యను కొట్టును. భార్య భర్తను పిడికిలతో గుట్టును. తర్వాత భర్త గృహం విడిచి గ్రామాంతరంలో అచట విష్ణు దినదినముగా అతను భిక్షమెత్తుకుని ఆ ప్రాంతంలో ఉండెను.
భార్య సంగతి గురించి చింతించుచుండును. భార్యను సుఖంగా నుండి రాత్రి భుజించి మంచి చీర కట్టి తాంబూలాన్ని స్వీకరించి ఒక చాకలివాని ఇంటికి పోవును. సుందరమైన చాకలివాడిని చూసి రాత్రి రతిలో సంభోగించు మనును. ఆ మాటలో విని వాడు, నీవు బ్రాహ్మణ స్త్రీవు, అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చునా? నీకు గొప్ప తలచినందున ముట్టినవాడు మేము నిందితుము, కాబట్టి ఇట్టి సంపర్కం నీకు తగిన. ఈ ప్రకారంగా నివారించుటూ చాకలివాడు రోకలతో దాన్ని కొట్టును. అది వాణ్ణి కొట్టి, అంటే ఇక్కడ చాకలివాడికి రోకలతో కొట్టినది, వారిని విడిచి రాజమార్గం పోవుచుండగా పైన చెప్పిన శివార్చనకుని చూసును. అంతలో ఆ స్త్రీను పట్టుకొని రతికేల రమ్మని పిలుచుకొని పోయి దానితో ఓగించి రాత్రి అంతా వానితో కాలక్షేపం చేసి తెల్లవారగానే పశ్చాత్తాపపడి పశ్చాత్తాపం పొంది భర్త వద్దకి ఆయనకు బతిమాలి ఆయనతో గృహం నందున సౌఖ్యంగా నుండును. తర్వాత కొంతకాలమునకు శివార్చకుడు మృతి నొంది యమలోకమునందున క్రమంగా రౌరవాది నరకాలు దుఃఖించుచు అనిపించుచు తిరిగి భూమి అందున సత్యనిష్ఠుడనే కొడుకుగా అజేమినుడై జన్మించును. అతని కార్తీక పౌర్ణమి నాడు శివదర్శనము దర్శించిన తర్వాత అంతకాలం నందిన హరినామస్మరణ చేసిదురు. ఆ ఏతము వలనే సప్తజన్మిక అర్జిత పాపములన్నీ కూడా నశించి మోక్షాన్ని పొందును. ఆ బ్రాహ్మణుడు కొంతకాలం మృతి చెంది పరలోకమునందిని యాతనలు పొంది తిరిగి భూమి అందిన కన్యాకుబ్జుడని చండాలుడైన పుత్రుడిగా జన్మించును. చుండగా అది పుట్టిన సమయం నందున మంచిది అని కాదని ఒక బ్రాహ్మణుడు అడుగును. అతడు యందున తండ్రి గుణం పట్టుకొని చెప్పును. ఆ మాట విన్న చుండగా ఆ శిశువునికి తీసుకుని పోయి అరణ్యమునందున అంతలో ఒక బ్రాహ్మణుడు చూసి రోదన చేయుచు ఉన్న ఆ శిశువునకు తీసుకుపోయి తన ఇంటిలోని దాసిగా ఉన్న ఒక స్త్రీని అప్పగించును. ఆ దాసిని దీన్ని పెంచినది. తర్వాత దీన్ని అజేమినుడు దగ్గరికి తీసినది. తర్వాత కథ పూర్వక్తమే. రజోత్తమ, ఇది నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం. అజేమినుడు పూర్వవృత్తాంతమున పాపమును ప్రాయశ్చిత్తం చేయుటకు కష్టము. హరినామస్మరణ కీర్తన చేసిన ప్రాయశ్చిత్తముతో పని లేదు. అదే కాక ఎడల ధర్మశాస్త్రయుక్తంగా ప్రాయశ్చిత్తము చేయవలనని భావం. ఎవరిని యొక్క నాలిక హరినామ కీర్తనం చేతను మనస్సు హరినామ పద్మ మనస్సు ఉందినో, చెవులు హరినామస్వరను వినురో, పునీతములను ఎట్లా వచ్చును, పాపము నశించును, ఇతర చింతనను హరినామస్వరణకు ముక్తి నొందును. ఇందుకు అందరం శ్రీ హరినామస్మరణ చేయాలి. కాబట్టి కార్తీక మాసమును అనుసరించిన ధర్మం సూక్తమైనది, గొప్ప దైవమునకు అంతటి చేసిన కార్యం వలన పాపము నశించునని. కార్తీక ధర్మమును పాపమును నశింపచేయే సామర్థ్యం ఉంది. కాబట్టి కార్తీక మాసం ధర్మం అనుసరించేవాడు నరకమును పొందుడు. ఇది నిశ్చితార్థం. పాపమును నశింపచేయి కథను విన్నవారు సమస్త పాపములు నశింపచేయి మోక్షమును పొందుదురు. శుభాశుభమున అంటే
ఈ కథను వివరించేవాడు పాపముక్తుడై వైకుంఠాన్ని విష్ణుతో కూడి సుఖించుదురు. ఇది మనకు అజేయుడి యొక్క పూర్వ వృత్తాంతం తెలుసుకున్నాం. తిరిగి మరో రోజుతో మరో కథకి స్వాగతం పలుకుతాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమైషగో బ్రాహ్మణేషు సోమస్తు నిత్యం సమస్తలోక సుఖినో భవంతు. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.